హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట. సండే రోజు కదా అని చెప్పేసి నేను ఏదైనా స్నాక్స్ తినాలని ఉందని చెప్పి ఈవినింగ్ అయితే చూస్తున్నా. ఫ్రిడ్జ్లో చూస్తే నాకు ఇవి కాలీఫ్లవర్ అయితే కనిపించింది. సో ఇవి అంతకుముందు అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ నేను దీంతో పకోడా చేసేదాన్ని. సో ఇది మా మమ్మీని అడిగితే ఇది కర్రీ కోసమా లేదంటే ఇట్లా పకోడా కోసమా అంటే, పకోడా కోసం చాలా రోజులైంది కదా చేసి, అందుకే తీసుకొచ్చిన అంటే సరే అని చెప్పి చూస్తున్నా. సో నిన్ననే మా మమ్మీ ఇవన్నీ కట్ చేసి పెట్టిందనమాట. నాకు నిన్న మొన్న ఆఫీస్ ఉంది కాబట్టి చేయలేకపోయినా. సో ఈరోజు వీకెండ్ కదా, సో ఇవన్నీ మంచి మంచివి తీసి పురుగులు లేకుండా చూసి ఆ బ్లాక్ ఉన్నాయి అన్నీ తీసి పక్కకు పెట్టిన అనమాట. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకుంటాను. సో సాల్ట్ అయితే కొంచెం వేసుకొని బాగా కడగాలన్నమాట. సో దట్ ఏదైనా మురికి కూడా ఉంటే పోతుంది. ఈ రెసిపీ నేను ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. సో ఎలా వస్తుందో ఏమో అని భయపడుకుంటూ చేశాను. బట్ లాస్ట్కి అయితే చాలా బాగానే వచ్చింది. బట్ కొంచెం సాల్ట్ అయితే తక్కువైందనమాట. సో ఇంకో ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసుకుంటున్నానంటే మంచి క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుందన్నమాట కార్న్ఫ్లోర్ వల్ల. అండ్ 2 స్పూన్స్ అయితే నేను శనగపిండి వేసుకున్నా. శనగపిండి మనకు ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ పకోడీలు టైప్ వస్తుంది అని చెప్పి చేస్తున్నా. ఇక్కడ నేను చూసుకుంటున్నా సరిపోతుందో లేదా అని చూసుకుంటున్నాను. సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే శనగపిండి యాడ్ చేసిన. అంటే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి 2 స్పూన్స్ శనగపిండి అయితే పెట్టేసిన అనమాట. సో కొంచెం సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చని. దీంట్లో మనం సోడా కూడా వేసుకోవచ్చు కొంచెం, బట్ నేను వేయలేదు. అండ్ కొంచెం కారం అయితే వేసుకున్నా. ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అని చెప్పి ఇదైతే పెట్టేసిన అనమాట. సో ఇది మొత్తం కలుపుకొని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏదో లేనట్టుగా ఫీల్ అవుతారనమాట. సో కొంచెం ఘాటు కోసమని కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా అతుక్కుపోయిందనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నా. వేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బాగా మిక్స్ అయితే చేస్తున్నా. ఇక్కడ వాటర్ పోసుకుంటూ చాలా అసలు ఉండలు కొంచెం ఉన్నా సరే టేస్ట్ అంత బాగా రాదు. సో కలుపుతూనే ఉన్నాను. ఆ కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా రావాలన్నమాట. ఒక్కటి కూడా ఉండలు లేకుండా రావాలి. సో ఇలా అయితే రావాలి కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తానమాట. నాకైతే 3 బ్యాచెస్ వరకు వచ్చాయి. సో ఫస్ట్ బ్యాచ్ అయితే కొంచెం థిక్గా వచ్చిందనమాట. అంటే కొంచెం పిండి బాగా పట్టేసింది. నేను కూడా అవి కొన్నే వేసాను అనమాట. సో ఎలా వస్తుందో ఏమో అని చేసి చూసాను అనమాట. సో కెమెరా అయితే కొంచెం ముందుకు అనుకుంటున్నాను, ఆయిల్ కనిపించట్లేదని. సో ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే వేస్తున్నాను. సో భయంగానే చేశాను. చాలా ఇయర్స్ అయింది కదా, సో కుదురుతుందో లేదో అని చెప్పి చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మెయిన్గా కాలీఫ్లవర్ తినని వాళ్ళు ఇది ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కర్రీ అయితే ఎక్కువ చెయ్యరు దీంతో. జస్ట్ ఇలానే పకోడీ కోసం అని తీసుకుంటుంది మా మమ్మీ. కర్రీ ఎందుకో చేయదు. ఇదైనా సరే క్యాబేజ్ అయినా సరే అసలు చెయ్యదు ఎక్కువ. నా ఛానల్ అయితే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఇంకా ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ ఏమో మా మమ్మీ టీ అడిగిందనమాట. సో ఇవి అయిన తర్వాత టీ పెడతాను అని చెప్పాను. సో ఆయిల్ లేకుండా ఇలా బాగా తీసేస్తున్నాను అనమాట. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఈ వీకెండ్ ఎందుకు వచ్చిందో, ఇంట్లో చాలా బోరింగ్ అని ఫీల్ అవుతాను. కానీ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళబుద్ధి కాదనమాట.
అంటే అబ్బా ఇప్పుడు వెళ్ళాలా అన్న బద్ధకం స్టార్ట్ అయిపోతుంది. ఇంట్లో ఉంటేనేమో అబ్బా ఇంట్లో ఉంటే బోరింగ్, ఇంకా రేపు వీక్ ఆఫ్ అని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బట్ నాకెందుకో అసలు ఆఫీస్లో, ఇంట్లో ఇలా ఉండాలని లేదు. అలా అని బయటికి కూడా వెళ్ళాలని అనిపించట్లేదు. సో ఈ మధ్య అలానే అనిపిస్తుంది. ఒక 2-3 డేస్ నుంచి అయితే అసలు ఎక్కడ ఉండాలనిపించట్లేదు అనమాట. సో ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయితే అవుతుంది. మిగతావన్నీ కూడా ఇంకా వేరే మిక్స్ చేస్తున్నాననమాట. లాస్ట్కి అయితే లైట్గా సరిపోయింది పిండి. సో అన్నిటికైతే ఇట్లా మిక్స్ చేస్తూ పట్టిస్తున్నానమాట. ఫస్ట్ ఇప్పుడు ఇవి చేస్తున్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 10 మినిట్స్ ఏమో సిమ్లో పెట్టుకోవాలి. మిగతా తీసే టైంకేమో ఒక 10 మినిట్స్ ఏమో మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మళ్ళీ తీసేసేటప్పుడు ఏమో అప్పుడు ఇంకా సిమ్లో పెట్టుకొని తీసేసేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉంచి మళ్ళీ మనం తీసే టైంలో మళ్ళీ ఒక 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. సో ఇదే ఇంకా లాస్ట్ బ్యాచ్. సో అన్నీ వేసానన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ పకోడాకి మనము లైట్గా కలుపుకుంటేనే బాగుంది. మనం తిక్కగా కలుపుకుంటే అంత బాగా రాలేదు. సో మొత్తం మర్చిపోయాను యాక్చువల్లీ. ఎప్పుడో 2-3 ఇయర్స్ చేసినా కదా. సో అంతా మర్చిపోయినట్టు అయిపోయింది. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ట్రై చేస్తున్నాను కదా. సో నాకైతే నా దృష్టిలో అంత బాగా కుదరలేదు అనిపించింది. బట్ మా మమ్మీని అడిగితే మాత్రం బాగున్నాయి, అలా ఏం లేదు, బాగా కుదిరింది అని చెప్తుంది. సో ఇంకా సిమ్లో అయితే ఉడికించాను. ఇప్పుడేమో ఫుల్ ఫ్లేమ్ పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు ఇవి తీసే టైం వచ్చింది కాబట్టి ఇంకా ఆఫ్ చేశాను అనమాట స్టవ్. చూస్తున్నారు కదా, అయినా కూడా ఇంకా వేడి ఎక్కువ ఉందనమాట ఆయిల్. సో ఇంకా అది అవుతుంది కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను కదా, ఎంత వేడి ఉంటుందో ఇంకా అంత అయిపోతుంది కదా అని చెప్పి ఇంకొక సైడ్ ఏమో నేను టీ అయితే పెడుతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట. మనం ఆఫీస్లో ఉంటే ఎలా అయినా స్నాక్స్ ఉంటాయి. బట్ ఇంట్లో అయితే ఇంకా ఏదో ఒకటి తినాలని ఉంటుంది. అంటే చౌగడిలు, ఇంకా చిన్న చిన్న స్నాక్స్, మిక్చర్ అలాంటివి ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ మాకు ఏంటంటే ఇలాంటివి పకోడీ లాంటివి అంటే ఇష్టం. సో ఇంకా ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. ఇంకా తీసేస్తాను. చెప్పాలంటే ఈ కలర్లో రావాలి. ఫస్ట్ అయితే నేను మిస్టేక్ చేశాను ఫస్ట్ బ్యాచ్లో. సో ఇదైతే కరెక్ట్ కలర్ అనమాట. సో మనకి లైట్గా పిండి అనేది లైట్గా ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో సైడ్ అయితే టీ అయితే అవుతుందన్నమాట. సో టీ నాకు జింజర్ టీ అంటే చాలా ఇష్టం. జింజర్ తప్ప నేను ఇంకా ఏ టీ అసలు అంత తాగననమాట. సో ఇంకా టీ పకోడా అయితే ఫైనల్గా అయిపోయింది. ఇంకా మా వాళ్ళకు కూడా టీ కూడా ఇస్తున్నానమాట. నాకు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఒక్కసారైనా టీ తాగుతాను. అసలు అది లేకపోతే ఇంకా నాకు గడవదనమాట డే. కొంచెమైనా తాగుతాను, 50 ml అయినా తాగుతాను అనమాట. సో ఫైనల్గా టీ స్నాక్స్ అయితే అయిపోయింది. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే మొత్తం చైర్ మొత్తం బట్టలే అనమాట. ఇవన్నీ ఇప్పుడు నేను ఫోల్డ్ చేయాలి. మా సిస్టర్ బిల్డింగ్ పై నుంచి తీసుకొచ్చింది. సో ఇవన్నీ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇవి 2 days బట్టలు అనమాట. సో అంటే నిన్న ఫ్రైడే, సాటర్డేది బట్టలు అనమాట ఇవి. సండే రోజు ఈరోజు ఇంకా వాష్కి అయితే పెట్టలేదు. సో ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను స్నాక్స్ తిన్న తర్వాత. సో అన్నీ ఫోల్డ్ చేసుకొని ఇంకా నా కబోర్డ్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.